వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం జిల్లా ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ వైద్యులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్. తదనంతరం స్థానిక RNB అతిథి గృహంలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులతో కలిసి ఏపీ IIC సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరియు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా నమస్కారాలు. మన ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే చైర్మన్ ఉన్నారో మన కలెక్టర్ గారు శ్యాంప్రసాద్ గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో ఈనాడు డాక్టర్లు అండ్ నాన్ మెడికల్ అందరి సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఆసుపత్రి యొక్క అభివృద్ధి కోసం వాళ్ళకి ఏమేమి ఇంకా ఆసుపత్రికి అంటే గతం గురించి మాట్లాడదలుచుకోవాలా, ఆసుపత్రి మంచి కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్కి మనం అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మన డాక్టర్లు అయితే ఎంతో బాగా అప్పుడు కరోనా టైం అప్పుడైతే పాండమిక్ టైంలో కూడా ఎంతో కష్టపడి వాళ్ళంతా చేయడం, ఇద్దరు కలిసికట్టుగా చేయడం జరిగింది. తర్వాత కొంచెం నిర్లక్ష్యానికి గురి కావడం, మరి ఇక్కడ ఉన్న కేసులన్నీ కూడా పక్క వేరే ఆసుపత్రికి రిఫర్ చేయడం, అవన్నీ వాటి గురించి సమీక్షించి అందరితో అవసరాలు ఏంటి, ముఖ్యంగా వాళ్ళకి ఆసుపత్రికి కావాల్సిన అవసరాలు ఏంటి, వాళ్ళకి గైనకాలజిస్టులు ఉన్నారు, ఇక్కడ ఉన్న సిబ్బంది కొరత వల్ల కొంత ఇక్కడి నుంచి అనంతపురం రెఫరల్ చేయడము, ఇట్లాంటి కొన్ని, అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, అలాగే మార్చరీ అయితేనేమి, అక్కడ ఎక్విప్మెంట్స్ అవసరమైన ఎక్విప్మెంట్స్ ఏంటి, ఉన్నవి ఏమున్నాయి, ఏమి వాడట్లేదు, అవసరమైన ఇంకా కావాల్సినవి ఏమున్నాయి, వీటిలన్నిటి కూడా అందరితో సమీక్షించడం జరిగింది. ఒకవేళ మాధవ సేవ అలాగే వైద్య నారాయణ హరి వాళ్ళందరూ కొంత నిర్లక్ష్యం, నిర్లిప్తతకి గురయ్యి వాళ్ళ మళ్ళీ వాటిని ఉద్దేశపరిచి వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా అలాగే టోటల్గా మళ్ళీ ఈ ఆసుపత్రిని పునర్వైభవం తీసుకొచ్చే దిశగా వాళ్ళందరినీ ఉద్దేశించి వాళ్ళలో స్ఫూర్తిని నింపడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సీఎం గారు వాళ్ళ టోటల్గా ఇక్కడ అప్పుడు నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ పారిశ్రామిక వాడని ఏర్పాటు చేయడం ఎంతో దూరదృష్టితో, వాళ్ళ మనం చూస్తే వాళ్ళ భౌగోళికంగా వాళ్ళు ఎంతో మనకి ఆస్కారం ఉంది ఇట్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందడానికి. దాని మీద కూడా డిస్కషన్ సీఎం గారు ముఖ్యంగా ఇప్పుడు పూర్తి దృష్టి మన హిందూపూర్ మీదే పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏరోస్పేస్, డిఫెన్స్, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్, ఈ మూడు పెట్టడం మీద అవి అందరినీ ఇక్కడ బాగా పరిశ్రమలు వచ్చేలా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి కోసం అక్కడ, అలాగే ఇక్కడ స్థానికులకు ఉపాధి కలిగించాలని ఒక ఉద్దేశంతో ఈనాడంతా మళ్ళీ నేను కలెక్టర్ గారు కూర్చొని అంతా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకి వాటికి తప్పకుండా మంచి గిట్టుబాటు రేటు వాళ్ళ భూమికి ఇచ్చే బాధ్యత మాది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను, ఇతరులందరూ తెలియజేసుకుంటున్నాను. సో ఎంతోమంది ఇవాళ ముందుకు వస్తున్నారు ఈ ఇక్కడ పరిశ్రమలు వాళ్ళు స్థాపించడానికి. అందుకే డెఫినెట్గా ఇది ఒక మంచి భౌగోళికంగా అన్ని రకాలుగా మనం నిండి అక్కడ మినిస్టర్స్ పాలన కలవడం జరిగింది. అక్కడ ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ గారు తర్వాత మనం ఇంకోడు శాంక్షన్ చేయించుకోవడం, ఇలా మొత్తం టోటల్గా ఈ యొక్క ప్రాంత అభివృద్ధి, హిందూపురం పట్టణ అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పూర్తిగా అటు వాళ్ళకి మౌలిక సదుపాయాలన్నీ కూడా వాళ్ళ ఆశలకు ఏమీ నిరాశ చెందకుండా వాళ్ళందరికీ ఆశకు తగినట్టుగానే ఇక్కడ భూమి రేటు విషయంలో తెలియదు అన్నీ కూడా వాళ్ళని సంతృప్తి పరిచేలా ఇంకా పరిశ్రమలు బాగా వచ్చేలా ఇక్కడ ఈ ఏదైతే స్థానికులకు
ఉద్యోగాలు కల్పించేలా అన్ని మాడ్యూల్స్లో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అదే ఈ సమీక్షలో జరిగింది. సో నమస్కారం. మన గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు తో ఇవాళ సమావేశం అవ్వడం జరిగింది. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ జరిగింది. అండ్ అలాగే మన నియోజకవర్గానికి సంబంధించిన చాలా ఇష్యూస్ కూడా మేము డిస్కషన్ కూడా జరిగింది. హాస్పిటల్ సార్ కూడా పర్సనల్గా వెళ్ళి చూడటం జరిగింది. కొంచెం ఇంకా పేషెంట్స్కి ఇంకా ఫెసిలిటీస్ కానీ సౌకర్యాలు కానీ మెరుగుపరచాల్సిన ఆవశ్యకత కనబడింది. ముఖ్యంగా రూఫ్ లీకేజెస్ ఉన్నాయి, అది రిపేర్ చేయిస్తామని హెచ్డిఎస్లో తీర్మానం చేసుకున్నాము. ఫ్రీజర్స్ కొరత ఉందన్నారు మార్చివి దగ్గర. ఎవరైనా బాడీస్ వస్తే కనుక వాటికి కూడా 2 అమర్చుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాము, శాంక్షన్ తీసుకున్నాము. అండ్ అలాగే మార్చిరీ కొత్త మార్చిరీకి 79 lakhsకి ప్రతిపాదన పైకి పంపించడం జరుగుతుంది పోస్ట్ మార్టంకి సంబంధించి. అండ్ ప్యాథాలజీ విభాగంలో మనకి అండ్ అలాగే బ్లడ్ కాంపోనెంట్ సపరేటర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ రెడీగా ఉంది, 3rd class ఎక్విప్మెంట్ ఉంది, కానీ అవి 2 కూడా పనిచేయట్లేదు. సో 2-3 నెలల్లో ముఖ్యంగా ఫ్రోజన్ మన ప్లాస్మాకి సంబంధించిన దానివల్లే మనకి ఎక్కువ రిఫర్ చేస్తున్నాం. సో ఆ బ్లడ్ కాంపోనెంట్ సపరేటర్ యూనిట్ని వెంటనే అమల్లోకి తీసుకొచ్చే విధంగా చూసుకోవడానికి మన ఏర్పాట్లు చేసాము. ఒక 6 ఎక్విప్మెంట్స్ రావాల్సి ఉంది, అది కూడా ఈ వీక్లో వస్తాయి. అది రాగానే డ్రగ్స్ ద్వారా మనం అది పర్మిషన్ తీసుకొని అది కూడా వాడుకలో పెట్టడం జరుగుతుంది. అండ్ సిటీ స్కాన్ యంత్రం సంబంధించి కూడా మనం ప్రజెంట్ అవుట్ సోర్సింగ్ చేస్తున్నాము గురు స్కాన్కి. ప్రజెంట్ మనకి రేడియాలజిస్ట్ కొడుతుంది కాబట్టి అది కూడా రేడియాలజిస్ట్ వచ్చిన తర్వాత అది కూడా మన ఓన్గా హాస్పిటల్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఆ సర్వీసెస్ కూడా. అండ్ ఎలక్ట్రికల్ శానిటేషన్ వర్కర్స్ కూడా షోకాజ్ ఇవ్వమని చెప్పాము. అండ్ ఫ్రీక్వెంట్గా ఎవ్రీ మంత్ దీన్ని రివ్యూ చేయడం జరుగుతుంది. అండ్ డెఫినెట్గా హాస్పిటల్ని మంచి అంటే రాష్ట్రంలోనే ఒక మంచి హాస్పిటల్గా ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు ఇచ్చే విధంగా మేము చూస్తాము. యాజ్ ఫార్ యాజ్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఇందాక మన మిత్రులు ప్రశ్న వేశారు. సో ల్యాండ్స్కి సంబంధించి ఆల్రెడీ ఏపీఐసీ నోటిఫికేషన్ ఇచ్చింది. సో ముందు అభ్యంతరాల సేకరణ జరుగుతుంది. త్వరలోనే ల్యాండ్స్ సంబంధించిన వివరాలు కూడా తీసుకొని మార్కెట్ వాల్యూ అసెస్ చేసి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రైతులకి మెరుగైన ధరని ప్రకటించడం జరుగుతుంది. అది పత్రికాముఖంగా మీ అందరినీ పిలిచి మీకు చెప్పిన తర్వాతే రైతుల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలు. నేరుగా రైతుల నుంచి పట్టదారు పాస్ పుస్తక జిరాక్స్ అంటే వాళ్ళకి డేటాబేస్ తయారు చేయమని నేనే చెప్పాను. సో రైతు పేరు అవన్నీ మా దగ్గర కూడా ఉంటాయి. ఖాతా నెంబర్ ఉంటుంది, సర్వే నెంబర్ ఉంటుంది, ఎక్స్టెంట్ కూడా ఉంటుంది. కానీ వివరాలు ఆన్లైన్లో ఉన్నదానికి భూమి మీద ఉన్నదానికి కూడా కొన్ని చోట్ల వ్యత్యాసాలు ఉంటాయి. లేదంటే అన్నదమ్ముల మధ్యలో కొన్ని కొంచెం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటాయి. సో ఇలాంటివి ఏమైనా తెలుసుకోవడానికి మనం అది సర్వే చేయమని చెప్పాము. బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఏంటంటే ఫ్యూచర్లో అది వారంటీ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే ఓకే. హాస్పిటల్కి సంబంధించి మన హిందూ హాస్పిటల్ 200 బెడ్ హాస్పిటల్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మోర్ దెన్ 350-400 అడ్మిషన్స్ ఉంటాయి. స్టాఫ్ వచ్చేసి మనకు చాలా తక్కువ ఉంది. దాదాపు 13 మంది 200 బెడ్ హాస్పిటల్కి 13 మంది నర్సెస్ షార్టేజ్ ఉంది. అదే నేను చెప్పాను కదా, డాక్టర్స్, నర్సెస్, స్పెషలిస్టులు అండ్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఉంది. ఇది ఫస్ట్ మీటింగ్ మాకు. సో హాస్పిటల్ బిల్డింగ్ సంబంధించి డిసెంబర్ ఎండింగ్ కల్లా మన పైన ఫ్లోర్ కూడా రెడీ అవుతుంది. అండ్ ఈ ఓల్డ్ బ్లాక్ని కూడా ఇంకొంచెం ఎక్కువ బెడ్ స్ట్రెంత్ వేసి మనం ఇంప్రూవ్ చేయడానికి కొంచెం అల్యూమినియం ప్యాలెస్ కూడా పెట్టి కొంచెం ఇంకా బెడ్ స్ట్రెంత్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో వీఆర్ లుకింగ్ అట్ హోలిస్టిక్లీ అండి. ఈ ఒక్కసారికి మనం రివ్యూ స్టార్టింగ్లోనే ఉన్నాం. సో నెక్స్ట్ టైంకి మీరు డెఫినెట్గా 3 months తర్వాత ఇంప్రూవ్మెంట్ చూస్తారు. అండ్ నర్సింగ్ అండ్ స్టాఫ్ డాక్టర్స్ కొరతకు సంబంధించి గవర్నమెంట్కి ఇష్యూ తీసుకువెళ్తాము. ఆల్రెడీ నాకు లాస్ట్ వీడియో కాన్ఫరెన్స్లో చెప్పింది ఏంటంటే సౌరవ్ గారు, సెక్రటరీ సార్, రిక్రూట్మెంట్ ఆల్రెడీ ఫైనల్ ఫేజ్లో ఉంది. అతి త్వరలో డాక్టర్స్ అందరూ కూడా నింపబడతారు. నర్సింగ్ స్టాఫ్ పరంగా డెసిషన్ అనేది మనం కనుక్కొని చెప్తాము. అంతవరకు ఏదైనా నర్సింగ్ కాలేజ్లో ఉన్న స్టాఫ్ కూడా మనం డిప్లాయ్ చేసుకుంటాం. ఇంకోటి ఏమంటే సార్ మనకు